అధికార పార్టీ చేస్తున్న అరాచకాలపై విసుగు చెంది ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నమయ్య జిల్లా మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని అన్నారు. నాన్న ఇచ్చారు మీరు ఇవ్వద్దండి నాన్న అన్న ఇచ్చారు ఆల్రెడీ మీరు ఇవ్వద్దండి ఇచ్చాను వదిలేండి సార్ అశోక్ సార్ సార్ సరే ఒక 2 నిమిషాలు మీరు ఫ్రీగా ఒక 2 నిమిషాలు సైడ్ మీరు రామ్మా అన్నా పేరు పేరున నమస్కారాలు. అస్సలాము అలైకుం. రంజాన్ 30 రోజులు ఉపవాసాలు ఉండి దేశం కోసం, రాష్ట్రం కోసం, అందరి ఐక్యత కోసం శ్రద్ధతో దేశ శ్రేయస్సు కోసం అందరూ ప్రార్థన చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. తప్పకుండా భారతదేశం అన్ని రాష్ట్రాల అన్ని దేశాల ముందు ప్రగతి కాస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అదేవిధంగా మదనపల్లి కాన్స్టిట్యున్సీ ఆంధ్ర రాష్ట్రం ముందంజలో ఉండాలా, ఒక మంచి పరిపాలన రావాలా. పెద్దలు చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి దిశాదశ. అదేవిధంగా ముస్లిం మైనార్టీలు కూడా అన్ని విధాలుగా మీరు తెలుసుకొని వాస్తవాలపైన మీరు ఒక్క మాట పైన ఉండాలని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాను. నియోజకవర్గంలో అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఎప్పుడెప్పుడు ఓటు వేసి మా నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి షాజహాన్ బాషాని గెలిపించాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజల్లో విశేషమైనటువంటి ఆదరణ. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ చేసి ప్రజలను ఒప్పించి మెప్పించినటువంటి ఎంత మెజార్టీ ఇవ్వాలని మాట్లాడుకుంటున్నారు తప్ప గెలుపు అనేది ఎప్పుడో ఖాతాలో పడిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ